ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 2వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ పాడ్యమి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:41 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి స్తోత్రముల పారాయణం 12వ రోజు. ఈరోజు 19వ శ్లోకాన్ని 20వ శ్లోకాన్ని పాడుకుని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. ఇప్పుడు 19వ శ్లోకం. దురాశా భూయిష్టే దురధిపాగృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం శివా నవ్యపనస్యసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ కృతార్థా ఖలు వయం. ఈ 19వ శ్లోకానికి తాత్పర్యం: ఓ భక్తవత్సల, దురాశాభూయిష్టమైన దుష్ట ప్రభువుల వాకిళ్లకు దగ్గరకు చేర్చేది, కీడు కలిగించేది, పాపాల కునికిపట్టు అయినది, దుఃఖాలను కలిగించేది అయిన ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో నేను అనుభవిస్తున్న కష్టాలను చూసి కూడా ఎవరికి మేలు చెయ్యాలని నా తాపాన్ని పోగొట్టడం లేదో చెప్పు ప్రభు. ఇలాంటి భక్తుల వాత్సల్యమే నీకు ఇష్టమైనదైనచో మేము కృతార్థులమవుతాము. ఓం నమః శివాయ. ఇప్పుడు 20వ శ్లోకం. సదా మోహటావ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటతి ఝటితి స్వైరమభిగతా కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. మరి ఈ 20వ శ్లోకానికి తాత్పర్యం: ఓ కపాలి, ఆదిభిక్షు, నా మనస్సు ఎల్లప్పుడూ సంసార వ్యామోహం అనే మహారణ్యంలో సంచరిస్తూ ఉన్నది. సుందరాంగనుల కుచగిరుల మీదనే తిరుగుతున్నది. స్వేచ్ఛగా ఆశారూప శాఖలపై దుముకులాడుతున్నది. నలువైపులా శీఘ్రంగా పరుగులెడుతున్నది. ఇలా చేస్తున్న అత్యంత చంచలమైన మర్కటం లాంటి నా మనస్సును భక్తి అనే త్రాటితో బంధించి నీ ఆధీనం చేసుకో స్వామి. ఓం నమః శివాయ. తిరిగి రేపటి శివానంద లహరి శ్లోకముల పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ఓం నమః శివాయ. నమస్కారం.